ఇది నెల్లూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించి. ఇక కడపలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 10కి 10 క్లీన్ స్వీప్ వైసీపీకి అంటూ ఉన్నారు నాగన్న. ఒకసారి ఆ నియోజకవర్గాలు చెప్తాను. బద్వేల్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ దాసరి సుధా గెలవబోతూ ఉన్నారు. రాజంపేట వైసీపీ నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు. కడప నుంచి షేక్ అంజాద్ బాషా గెలవబోతూ ఉన్నారు వైసీపీ అభ్యర్థి. కోడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం జనసేన పార్టీ కేటాయించిన, రాయలసీమలో కేటాయించిన 2 నియోజకవర్గాలు కేటాయించారు. దానిలో ఒకటి నియోజకవర్గం రైల్వే కోడూరు. అక్కడ అరవ శ్రీధర్కి ఓటమి తప్పదు. కొరుముట్ల శ్రీనివాసులు మళ్ళీ గెలవబోతూ ఉన్నారనేది నాగన్న అంచనా. ఇక రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు. పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి గెలవబోతూ ఉన్నారు. కమలాపురం పోచిమిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మరోసారి గెలవబోతూ ఉన్నారు వైసీపీ అభ్యర్థి. జమ్మలమడుగు వైసీపీ అభ్యర్థి డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు. ప్రొద్దుటూరు వైసీపీదే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు. మైదుకూరు శెట్టిపల్లి రఘురామి రెడ్డి గెలవబోతున్నారు వైసీపీ అభ్యర్థి. ఇలా 10కి 10 నియోజకవర్గాల్ని నాగన్న వైసీపీ ఖాతాలో వేసేశారు. మొత్తం ఇక్కడ 10కి 10. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ జమ్మలమడుగు వచ్చేతలకి ఆదినారాయణ రెడ్డి స్వల్ప మెజార్టీతో బీజేపీ అభ్యర్థి గెలిచిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఓకే, బీజేపీ పోటీ చేసిన స్థానం కదా ఇది. బీజేపీ పోటీ చేసింది జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి. తర్వాత వచ్చి కమలాపురం అన్నారు. ఈ కమలాపురం కూడా పుట్ట చైతన్య రెడ్డి అక్కడ అవకాశం ఉన్నది. తర్వాత వచ్చేతలకి 2 పక్కాగా గెలిచేది పొద్దుటూరు మైదుకూరు. నంద్యాల వరదరాజుల రెడ్డి, పుట్ట సుధాకర్ యాదవ్ బీసీ సమాజం. బద్వేల్ కూడా పోటీ చేసింది బీజేపీ. బద్వేల్ చేసినా అక్కడ రాదు. ఇక్కడ ఒకటి ఆదినారాయణ రెడ్డికి ఒక స్కోప్ ఉందన్నమాట. ఇంకా ఈ విధంగా అంటే 3 సీట్స్, ఒకటి పొద్దుటూరు కావచ్చు, మైదుగురు కావచ్చు, ఈ 2 సీట్స్ జమ్మలమడుగు కూటమిలో భాగంగా ఈ టైట్ ఫైట్లో బీజేపీ బయటపడవచ్చు. పొద్దుటూరు మైదుకూరు ఎన్ని ఇస్తున్నారు మీరు? కమలాపురం 3 సీట్లు అండి. కడపలో జగన్ ఇలాకాలో 3 సీట్లు టీడీపీ గెలవబోతుంది. బీజేపీకి ఒకటి, మిగతా అంతా అది వైసీపీ. టీడీపీకి ఎన్ని ఇచ్చారు? టీడీపీకి ప్రొద్దుటూరు, మైదుకూరు సుధాకర్ యాదవ్ అండ్ వరదరాజుల రెడ్డి. తర్వాత వచ్చేసరికి కమలాపురం పుట్టా చైతన్య రెడ్డి, ఆదినారాయణ రెడ్డి ఏమో జమ్మలమడుగు. బీజేపీ స్వల్ప మెజార్టీతో బయటపడే అవకాశం. వైసీపీకి ఎన్ని ఇచ్చారు మీరు? వైసీపీ మిగతా ఎన్ని? ఈ 3 పోతే 3+1 4 పోతే 6 మీ అంచనా. కానీ నాగన్ చెప్తున్నారు 10కి 10 క్లీన్ స్వీప్ అనుకుంటున్నారు వైసీపీది అని చెప్పి. ఇక కర్నూలు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. కడప కర్నూలు అంటే అక్కడ జగన్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు అని అంటారు. ఇక్కడ ఇందాక ఒకటి సార్, ఇది రాజంపేట మీరు అనుకుంటున్నారు అక్కడ వైసీపీ అనుకొని, వైసీపీ గెలవట్లేదు అక్కడ. రాజంపేట టీడీపీ సుగవాసి సుబ్రహ్మణ్యం గెలుస్తున్నాడు అక్కడ. టీడీపీ బలిజలు ఎక్కువగా. చూద్దాం, అది పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా మనం మాట్లాడుకుంటాం. కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి పోటీ చేశారు.